అయితే ఆ క్షేత్రజ్ఞ పురుష ప్రకృతి ఆ వివేకము తెలుసుకుంటే ఆ పరమాత్మ తత్వనే ఆ పరమ పదమునే పొందుతారని చెప్పారు. అయితే దీన్ని ఏ విధంగా పొందాలి? అలా పొందడానికి 5 మెట్లు భగవాన్ చెప్పారు. ఇంతకుముందు 5 మెట్లు, 5 పాదములు మనము ఎక్కాల్సి ఉంటుంది. ఈ 5 పాదములని ఇక్కడ వివరించాలని, ఆ జ్ఞానాన్ని మనం పొందడానికి దాని యొక్క సాధనలు మరియు అది పొందిన తర్వాత కలిగే ప్రయోజనం గురించి ఇప్పుడు చెప్పబోతున్నారన్నమాట. అయితే ఇంతకీ ఈ 6 పాదములు ఏమిటి అంటే, 6 పాదములు 5 పాదములు మీరు చేసిన తర్వాత ఏం కలుగుతుంది అంటే, ఆత్మని అంటే మీ యొక్క హృదయస్థములో ఆత్మానం శుద్ధ చైతన్య ఎరుకను ఆత్మన అత్యంత సూక్ష్మమైనటువంటి బుద్ధి ద్వారా చూసుకోండి. ఆత్మానం పశ్యతి. ఆత్మని ఆత్మానం ఆత్మన పశ్యతి. మీరు ఒక పని చేయాలి. ఆత్మని ఆత్మానం ఆత్మన పశ్యామి అని మీరు పెట్టుకోండి. మీరు రాసుకోవాలి. ఇవాళ ఎలా రాసుకుంటారు? ఆత్మని ఆత్మానం ఆత్మన పశ్యామి అని రాశారనుకోండి. ఇక్కడ ఆత్మని 3 సార్లు వచ్చింది. అందుకే మీరు శాస్త్రము గురువు ద్వారా ఇది తెలుసుకోవాలి. బుక్ చదివితే మీకు అంత ఆత్మే, దాని యొక్క అర్థం వేరువేరుగా కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి? ఆత్మని హృదయస్థములో ఆత్మని అంటే సప్తమి విభక్తి. ఆత్మలో అంటే హృదయస్థములో ఆత్మానం శుద్ధ చైతన్య ఎరుక ఆత్మన అంతఃకరణ శుద్ధిగా సూక్ష్మంగా ఉన్నటువంటి బుద్ధి ద్వారా పశ్యామి ఆ నేను అనే ఎరుకలో ఉన్నాను. అది ఎప్పుడు జరుగుతుందంటే మీరు ఒక 5 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఏంటి 5 మెట్లు అంటే, ఇంతకుముందు మనం చూసాం, మరొకసారి అలా రివ్యూ. కర్మయోగం అంటే ఏంటి? ఎందుకు కర్మయోగం అంటే, ఆత్మని ఆత్మానం ఆత్మన పశ్యామని అంటే అది మనకు ఇప్పుడు చూడడానికి వీలు కావట్లేదు. చూడలేకపోతున్నాం, దర్శించలేకపోతున్నాం, ఆ ఎరుకలో నిలిచి ఉండలేకపోతున్నాం. కాబట్టి ఎందుకు ఉండలేకపోతున్నాము, ఏమిటి ఆటంకాలు అంటే, మన ఋషులు గమనించారు ఏంటంటే, మీ యొక్క అంతఃకరణం యందు ఆ మలం, ఏదైతే మలం అంటారు, దీన్ని మలం అంటే రాగద్వేషాలు, కామ క్రోధ లోభ మోహాలు ఏవైతే ఉన్నాయో, అసూయ, ఇవన్నీ కూడా వాటి యొక్క భావోద్రేకాలన్నీ మీకు అలాగ మలముగా, ఎలాగైతే మన బకెట్లో దీంట్లో నీరు అడుగుని ఎలాగైతే బురద ఉంటుందో అలాగా దాగి ఉన్నాయి. సో ఎప్పుడైతే మీరు చేసే ప్రతి కర్మ, ప్రతి క్రియ, ప్రతి కార్యం ఒక గొప్ప మహాశక్తి, హయ్యర్ పవర్, ఒక ఈశ్వర నడిపిస్తున్నది. సృష్టి స్థితి లయకర్త ఒక శక్తి. దానికి మనం శరణాగతి చేసి ఒక సంపూర్ణ అర్పణముతో, ఒక పూజా భావంతో మీరు గనక ప్రతి కార్యం అంటే లేచినప్పటి నుండి పడుకునేంత వరకు ఏది చేసినా పర్వాలేదు, మీరు ఏదైనా చేయండి, అది ఈశ్వరుని యొక్క సమక్షములో ఆయన అనుగ్రహంతో జరుగుతున్నది అని మీరు గుర్తించినట్లయితే, ఆ చేయడం వలన మీకు కలిగే ఫలితం ఏదైతే ఉందో దానిని ఆ ఈశ్వరుని యొక్క, భగవంతుని యొక్క ప్రసాద బుద్ధితో స్వీకరించినట్లయితే మీలో
ఈ మాలిన్యం ఏదైతే మలం ఉన్నాయో, అసూయ, ఈర్ష్య, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలన్నీ కూడా సద్దుమణుగుతాయి మెల్లగా. మీ అందరికీ తెలుసు, మన పిల్లలు మిగతా వాళ్ళ పిల్లలందరూ స్కూల్లో కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తారు, నాటకాలు, డ్రామాలు అన్ని. వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, మన బిడ్డ ఒక చిన్న వాచ్మెన్ పాత్ర వేసాడు అనుకోండి, ఆ పాత్ర మీదే మన ఫోకస్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నా వారిపైన మన దృష్టి ఉండదు. ఇంకా మన పిల్లలు పాటల పోటీలు అయ్యాయనుకోండి, మన పిల్లలు పాడినంత వరకు మనకు వారిపైన దృష్టి ఉంటుంది. వారి పాడి కిందకి దిగిన తర్వాత మనం ఇంకా అక్కడ ఉండం, వచ్చేస్తాం. అంటే మనకి అసూయ ఇవన్నీ మనకు తెలియకుండా ఉంటాయి లోపల. అలా లేకుండా ఎప్పుడైతే ప్రతిదీ ఈశ్వరుని కొనసన్నల్లో జరుగుతున్నది, వారు పాడుతున్న ఆ పాట వెనుకున్నటువంటి శక్తి నేనే, ఎవరికి ఏమి గొప్పతనం వచ్చినా ఆ గొప్పతనం వెనుకున్న నాదే, అలా భావం కలిగినప్పుడు మీకు అసూయ అనేది ఉండదు, స్వార్థం అనేది పుట్టదు. ఈ విధంగా దీన్ని కర్మయోగము అంటారు. కర్మయోగము అంటారు. తరువాత ఎప్పుడైతే ఈ కర్మయోగములో మనిషి ఎప్పుడు కూడా బహిర్ముఖంగా ఉంటారు. అందుకే మీరు ఎంతవరకు బహిర్ముఖంగా ఉంటారో, ఈ బహిర్ముఖంగా ఉండడాన్ని దానికి ఎప్పుడు అంతము లేదు. అందుకే మన శాస్త్రవేత్తలు ఎన్ని రీసెర్చ్లు చేస్తున్నా, ఎన్ని పరిశోధనలు చేస్తున్నా వాళ్ళు ఎప్పుడు కూడా ఇది అయిపోయింది, ఇది అల్టిమేట్ అని చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే అది అనంతం. మరి దానికి కూడా మూలమైనటువంటి ఆ సబ్జెక్ట్ ఏమిటి అంటే నేను అనే ఒక అవేర్నెస్, ఆ శుద్ధ చైతన్య ఎరుక. దాని వైపు మనము అంతర్ముఖంగా వెళ్ళాలి. అంతర్ముఖంగా వెళ్ళాలంటే మనము ఉపాసన యోగం చెయ్యాలి. ఎందుకు? కర్మయోగము ద్వారా అంతఃకరణ శుద్ధి ఏర్పడింది మీకు. ఇప్పుడు ఆ మలినాలన్నీ పోయే, అసూయ, రాగద్వేషాలు లేవు. ఇప్పుడు ఉపాసన చేయడం వలన అనేక పరివిధములుగా పరుగులు తీస్తున్న మనస్సు దాన్ని కట్టడి చేసి ఆ ఉపాసన, ఆ ఈశ్వరుని యందు మీరు ఏకాగ్రతతో నిలపడం అభ్యాసం చేస్తున్నారు. అందువలన ఈ ఉపాసన గురించి చెప్పాం. ఇష్టదేవత ఏకరూప ఉపాసన, తర్వాత రెండో స్టెప్లో అనేక రూప, విశ్వరూప సగుణ ఈశ్వర ఉపాసన, ఇవన్నీ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏం కలుగుతుంది ప్రయోజనం అంటే మీ మనస్సు ఏకాగ్రత పొందుతుందన్నమాట. అంటే ఫోకస్ అంటే మీ మనస్సు ఒక దానిపై పెడితే ఇంకా అక్కడ నుండి మీరు మళ్ళీ ఆర్డర్ ఇచ్చేంత వరకు మనసు అలాగా అతుక్కుపోతుంది. అలాంటి మనస్సు మీరు పొందినప్పుడు దాన్ని సంపూర్ణ ఏకాగ్రత అంటారు. ఎప్పుడైతే కర్మయోగము ఉపాసన అయిందో మీ మనస్సు అంతఃకరణ శుద్ధంగా అయింది, పవిత్రమైంది, అదేవిధంగా ఏకాగ్రత పొందింది. తరువాత మీరేం చెయ్యాలి? శ్రవణంలోకి ప్రవేశించాలి. శ్రవణం అంటే ఏంటి? మీకు ఇంతకుముందు చెప్పాను, మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఏదైతే మీ ఆత్మతత్వం గురించి చెప్తున్నటువంటి శాస్త్ర జ్ఞానము ఒక అనుభవజ్ఞులైనటువంటి, అంటే శాస్త్రాన్ని వంట పట్టించుకొని జీర్ణించుకున్నటువంటి ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు దగ్గర ఒక దీర్ఘకాలం పాటు ఒక క్రమ పద్ధతిలో మీరు నేర్చుకుంటే, అంటే వింటే, దానిని శ్రవణము అంటారు. అలా శ్రవణం చేయడం వలన ఏమవుతుంది? ఫస్ట్ ఆ మలినం పోయింది కర్మయోగములో. 2 విక్షేపం అంటారు, అంటే మనస్సు అనేక పరివిధములుగా పరుగులు ఎత్తడాన్ని విక్షేపం అంటారు. ఆ 2 పోయాయి. 3 అజ్ఞానము. శ్రవణం ఏం పోగొడుతుంది? అజ్ఞానాన్ని పోగొడుతుంది. అంటే నేను ఎవరు, మనం దేనికోసం పరుగులు తీస్తున్నాము? సుఖం కోసం. అనంతమైన ఆనందం నీ స్వరూపము
అని తెలియకుండా మనం కప్పివేస్తున్న అజ్ఞానం ఉన్నది మనకి. నాకు జ్ఞానం కోసం పరుగులు తీస్తుంటున్నా, ఆ జ్ఞానం ఈ జ్ఞానం అని. నువ్వు అసలైనటువంటి బ్రహ్మజ్ఞాన స్వరూపానివి నువ్వు. ఆ విషయం మనం కప్పివేస్తున్న అజ్ఞానం పోతుంది. శాంతి కోసం పరుగులు తీస్తాం, ప్రేమ కోసం శాంతి, ఇవన్నీ భద్రత, ఆనందం, వీటి కోసం మనం బయట వెతుకుతుంటాము. వాటి మూలం, వాటి సోర్సు మీ హృదయస్థం ఎరుకు నుంచే ప్రారంభమవుతుంది. సో ఇది మనకు తెలియకుండా అనాది కాలంగా కప్పివేస్తున్న అజ్ఞానం ఉన్నది. దాన్ని పోగొట్టేందుకు ఈ జగత్తు అంటే ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, నీవు ఎవరు, నీ స్వరూపం ఏమిటి, ఈ రెండింటికి రక్షణగా ఉన్నటువంటి ఈశ్వర భగవంతుడు ఎవరు, ఆయన స్వరూపం ఏమిటి అని తెలియజేసే జ్ఞానము గురువు శాస్త్రము ద్వారా మీకు చెప్తారు. కాబట్టి దానిని తెలుసుకుంటే మీ అజ్ఞానం అనే పొర పోతుంది. దానిని శ్రవణము అంటారు. అజ్ఞానం పోతున్నప్పటికీ కొన్ని సంశయాలు, కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎందుకు అంత తొందరగా మనము అంగీకరించలేము? ఎందుకంటే జన్మ జన్మల నుండి మనం ఈ అజ్ఞానాన్ని ప్రోగులుగా చేసుకుని వచ్చాము. కాబట్టి ఆ యొక్క సందేహాలు కూడా నివృత్తి చేసుకోవడాన్ని మననము అంటారు. అంటే వినినటువంటి ఆ శాస్త్ర జ్ఞానాన్ని, ఆ శ్రవణాన్ని పదే పదే చింతన చేయడం వలన మీలో ఉన్నటువంటి డౌట్స్, సంశయాలు మళ్ళీ గురువునైనా అడిగైనా తెలుసుకొని నివృత్తి చేసుకోవచ్చు. తోటి సాధకుల ద్వారా మళ్ళీ అదే తరగతి, అదే క్లాసు మరలా మరలా వినడం వలన ఆవృత్తి అసకృత్ అభ్యాసాత్ బ్రహ్మసూత్రం ఉంది. దీనికి బ్రహ్మసూత్రం ఏం చెప్తుంది? ఆవృత్తి అసకృత్ అభ్యాస, పలుమార్లు అనేక సార్లు మళ్ళీ అభ్యాసం చెయ్యాలి శ్రవణం చేసిన దాన్ని. అప్పుడు మీకు సంశయాలు, సందేహాలు అన్ని నివృత్తి అవుతాయి. ఎప్పుడైతే సందేహాలన్నీ పోయాయో ఆ జ్ఞానము మీకు పటిష్టమైనటువంటి ప్రజ్ఞ అంటారు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీకు ఎటువంటి సందేహాలు లేవు, కానీ ఆ జ్ఞానము మీ జీవనములో ఇంకా జీర్ణించుకోలేకపోయారన్నమాట. ఇంకా లేదు, జీర్ణించుకోలేదు. ఇంకా అంటే ఏంటి? పటిష్టమైన జ్ఞానము మీ బ్రెయిన్ సెల్స్లో, మీ మైండ్లో, మీ బుద్ధిలో ఉన్నాయి, కానీ అది మీరు మీ స్వభావము, మీ స్వరూపంగా ఇంక జీర్ణం అవ్వలేదన్నమాట. దాన్నే నిధిధ్యాసనం అంటారు, చెయ్యాలి. నిధిధ్యాసనములో ఎందుకంటే అనేక జన్మల నుంచి వచ్చినటువంటి ఆ రాగద్వేషాలు అనేవి అత్యంత సంస్కార వాసనలుగా ఉంటాయి అడుగు భాగంలో. అవి అంత తొందరగా పోవు, ఎన్ని తెలుసుకున్నప్పటికీ తొందరగా పోవు. మన అందరికీ తెలుసు, చంద్రునికి స్వయంగా ఎటువంటి ప్రకాశించే శక్తి లేదు చంద్రునికి. మరి దేని వల్ల వస్తుంది? అది సూర్యప్రకాశం వల్ల చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అది మనకు తెలుసు, చదువుకున్నాం కాబట్టి. కానీ పౌర్ణులు ఏమంటాము? అబ్బా చంద్రుడు ఎంత బాగున్నాడో, ఎంత బాగా ప్రకాశిస్తున్నాడు అంటామా లేదా? అంటే తెలిసినప్పటికీ మనం అలాగే అంటాం. ఇది మన అలవాటు అన్నమాట. అందువలన అలవాట్లుగా మనలో కూరికిపోయి ఉన్నటువంటి ఆ చిత్తములో ఉన్న వాసనల్ని పోగొట్టాలంటే ఆ కింద నుంచి కదిలించాల. దానినే నిధిధ్యాసనం అంటారు. అంటే ఎలాగంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా పట్టుకోవాలి మీరు. మీరు ఒక గంధపు ముక్క, ఒక గంధపు చెక్కని తీసుకొచ్చి ఒక నీటిలో మీరు నానబెట్టండి. ఒక రోజంతా దాంట్లో నానబెడితే రెండవ రోజు అది తీసిలుగా మనం వాసన చూస్తే దుర్గంధం వాసన వస్తుంది. అయితే దాని అర్థం ఏంటి? సుగంధం పోయిందనా? లేదు, సుగంధం ఉంది. మరి ఏం చెయ్యాలి? దాన్ని కాస్త ఎండబెట్టి మీరు ఒక రాయి పైన ముందుకి వెనక్కిలుగా నురగ తీసారనుకో, రంగ పెట్టారనుకోండి, అప్పుడు మీద ఉన్నటువంటి దుర్గంధం పొరపోయి మళ్ళీ సుగంధము మీకు వస్తుంది. మనము కూడా శుద్ధమైన చైతన్యము ఈ ప్రకృతి అనే నీటిలో పడి దుర్గంధం అనే జీవాత్మగా సంసారిగా ఉన్నాము. మనల్ని ఇలాగా
ఈ యొక్క తత్వం అనే శ్రవణం అనే జ్ఞానంతో మననము శ్రవణము చేసిన తర్వాత ఈ నిధిధ్యాసనం అనే ప్రక్రియలో ముందుకి వెనక్కి మనోబుద్ధి అహంకార, నేను శరీరం కాదు, నేను బుద్ధిని కాదు, నేను చిదానందరూప శివ, ఈ ముందుకి వెనక్కి మనం ఇలాగా రంగదీస్తే అప్పుడు శివోహం శివోహం అని మీ అనుభూతి చెందుతారు. దీన్ని 5 రకములుగా 5 మెట్లుగా భగవాన్ చెప్పారు. అయితే దీన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు కొంతమంది ధ్యానేన, కొంతమంది ఏంటి ధ్యానేన అంటే ఏంటి, నిధిధ్యాసన ద్వారా. ఫస్ట్ ఏంటి కర్మయోగేన అంటే ముందు కర్మయోగం చేసి అంతఃకరణ శుద్ధి సాధిస్తారు. తర్వాత ఏంటి సాంఖ్యేన యోగేన, సాంఖ్య యోగేన అంటే శ్రవణము మననము ఎన్నైనాయి 2. తర్వాత ఇక్కడ కర్మయోగం అంటే కర్మయోగము ప్లస్ ఉపాసన 2 తీసుకోవాలి మనం, ఇక్కడ జోడీలు అనమాట ఇవి. మొదట కొంతమంది కర్మయోగము ద్వారా అంతఃకరణ శుద్ధి ఏకాగ్రత పొందుతారు. తర్వాత సాంఖ్య యోగేన అంటే శ్రవణము మననము ద్వారా పటిష్టమైనటువంటి ప్రజ్ఞ పొందుతారు. కేచిత్ కొంతమంది ధ్యానేన అంటే నిధిధ్యాసన ద్వారా స్థిత ప్రజ్ఞత్వము పొందుతారు అని చెప్పారు. ఇప్పుడు ఇంకా మరికొంతమంది అంటే ఈ సాధన చెప్తున్నారు కదా, ఈ సాధన చెప్పి తరువాత దాని యొక్క ప్రయోజనం చెప్పబోతున్నారు అనమాట. అందువలన ఇప్పుడు ఏంటంటే 26వ శ్లోకం 26 అమ్మా 26 స్వామిజీ. ఓకే. అన్యే త్వేవమజానంతః, అన్యే త్వేవమజానంతః, అన్యే త్వేవమజానంతః, శ్రుత్వాన్యేభ్య ఉపాసతే, శ్రుత్వాన్యేభ్య ఉపాసతే, శ్రుత్వాన్యేభ్య ఉపాసతే, తేపి చాతితరంత్యేవ, తేపి చాతితరంత్యేవ, తేపి చాతితరంత్యేవ, మృత్యుం శృతిపరాయణాః, మృత్యుం శృతిపరాయణాః, మృత్యుం శృతిపరాయణాః, అన్యే త్వేవమజానంతః, శ్రుత్వాన్యేభ్య ఉపాసతే, అన్యే త్వేవమజానంతః, శ్రుత్వాన్యేభ్య ఉపాసతే, అన్యే త్వేవమజానంతః, శ్రుత్వాన్యేభ్య ఉపాసతే, తేపి చాతితరంత్యేవ, మృత్యుం శృతిపరాయణాః, తేపి చాతితరంత్యేవ, మృత్యుం శృతిపరాయణాః, తేపి చాతితరంత్యేవ, మృత్యుం శృతిపరాయణాః. ఇప్పుడు ఇక్కడ అహం బ్రహ్మాస్మి శివోహం అనేది అల్టిమేట్ అంటే ఇక చివరి జ్ఞానాన్ని ఉపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య ద్వారా బోధిస్తున్నాయి. ఆ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. అందువలన దీని యొక్క సారాంశం ఏంటంటే ఆ ఆత్మ జ్ఞానాన్ని గురువు అంటే ఆ తత్వాన్ని పూర్తిగా గ్రహించి జీర్ణించుకొని దాంట్లోనే ఆ నిష్టలోనే జీవిస్తున్నటువంటి గురువు ఏ భాషలో బోధించినా ఎటువంటి దృష్టాంతాలు ఎటువంటి ప్రక్రియలు ఏ విధంగా, ఎందుకంటే వింటున్న వారికి అర్థం అవ్వడమే ముఖ్యం.
పలాయన దాన్ని పట్టుకుంటే అలాగా పరమానంద శిష్యుల్లాగా మనం పట్టుకున్న కుందేలుకే మూడవ కాలు అన్నట్టు గురువులు ఉండకూడదు. గురువులు ఎలా ఉండాలంటే ఎదుటిగా కూర్చున్నటువంటి ఆ వ్యక్తులకి అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే ప్రక్రియ, ఆ మెథడ్స్, ఆ క్రమంగా తెలియజేయాలి. అంటే ఏ విధంగా బోధించినా, దేని నుంచి బోధించినప్పటికీ ఆ తత్వాన్ని అందించగలిగితే చాలు. అందువలన శిష్యులు దాన్ని పట్టుకుంటారు. అంటే ముందు చెప్పినట్టు డైరెక్ట్గా శృతిపరాయణ అని అన్నారు కదా. అంటే శృతి అంటే ఏంటి? వేదము అంటే ఉపనిషత్తులు, తర్వాత భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఇవి ప్రస్థానత్రయం అంటారు. అలా కాకుండా అందరూ ఈ ప్రస్థానత్రయాన్ని డైరెక్ట్గా అధ్యయనం చేయలేరు. కాబట్టి అందువలన గురువు ఆ ప్రస్థానత్రయాన్ని తాను పూర్తిగా తన అనుభూతి తెచ్చుకొని, వారు ఎటువంటి ఒక మంత్రం కానీ వారు ఏ విధంగా అయితే బోధిస్తున్నారో దాన్ని వీళ్ళు గ్రహించితే ఆ భాషలో, సపోజ్ సంస్కృతములో ఉంటుంది మొత్తం మన తత్వం. నాకు సంస్కృతం రాదు అన్నారనుకోండి, సంస్కృతం మీకు రాకపోయినా పర్వాలేదు. ఏంటి? ఎందుకు? మీ తెలుగు భాషలో మీరు తెలుసుకుంటే చాలు. ఎందుకంటే భాష ఇక్కడ ముఖ్యం కాదు, ఆ యొక్క భావన, ఆ తత్వం ముఖ్యం, ప్రాముఖ్యం. కాబట్టి ఇక్కడ మనం శాంతి పాఠాలు అన్ని, మన ప్రార్థనలు కూడా మనం ఏ సంస్కృత భాషలో ఉన్నప్పటికీ మనం తెలుగులో దాన్ని అన్వయించుకుంటాము, అర్థం చేసుకుంటాము. అందుకే ప్రతి ఉపనిషత్తు బోధించేటప్పుడు ఒక్కొక్క శాంతి పాఠం చెప్తుంటారు. అంటే ఆ శాంతి పాఠంలో ఒక్కొక్క శాంతి పాఠం పూర్ణం అంటే ఈ పూర్ణత్వాన్ని తెలియజేస్తుంది. ఒక్కొక్కసారి మీరు శాంతి మంత్రాలు వినుంటారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ ప్రార్థన ఎలా ఉంది? అది ప్రార్థన కాదు, అది జీవ బ్రహ్మ ఐక్యం. అంటే నేనే పూర్ణము, నేనే ఆ పరమాత్మ స్వరూపమై ఉన్నాను అని శాంతి మంత్రంలోనే చెప్పేశారు అక్కడ. అందువలన అన్యేతు, మరికొంతమంది అంటే ఎవరైతే తత్వాన్ని ఇంకా పొందలేదో, అన్యేతు మరికొంతమంది, ఏవం అజానంతః అంటే మన ప్రస్థానత్రయంలో చెప్పిన విధంగా వాళ్ళు ఎవరైతే ఫాలో అవ్వలేరు, అంటే వాస్తవానికి సమాజం అంతా అలాగే ఉంది. అన్యేతు అజానంతః అంటే నేర్చుకుని ఉండరు, వాళ్ళకి సంస్కృత భాష రాదు, వాళ్ళకు ఉపనిషత్తులు ఇప్పుడు ప్రవేశం లేదు, ఉండరు. కాబట్టి దాని బదులు వాళ్ళు ఏం చేస్తారు? వారు అంటే అన్యేభ్యః శ్రుత్వా అంటే ఆ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ద్వారా పొందినటువంటి తత్వాన్ని తనదైన శైలిలో, తనదైన భాషలో ఎవరైతే చెప్తారో వారి దగ్గర నేర్చుకుంటారనమాట. అందువలన మన భారతదేశంలో చూడండి, ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా మన వాళ్ళే ఉంటారు. ప్రతి ఒక్కరూ ప్రవచనకారులు, ప్రతి ఒక్కరూ గురువే. అంటే వారికి అనుగుణమైన భాషలో వారికి ఉన్నటువంటి తరీక ఒకటి ఉంటుంది, చెప్పడం, మాట్లాడడం, ఆ విధంగా చెప్తూ ఉంటారు. అందువలన అనేక పద్యాలు, భగవద్గీత ఉందనుకోండి, శ్లోకాలు రావు. మనోళ్ళు ఏం చేశారంటే పద్యాలు ఆల్రెడీ పాడేశారు, జానపద గీతాల్లోనూ ఇవన్నీ పాడేస్తుంటారు. సో దాంట్లో కన్వర్ట్ చేస్తారన్నమాట, సులభంగా అర్థం అవడానికి, సులభంగా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ మీరు సంస్కృతంలోనే చెప్పాలని రూల్ ఏం లేదు. అందువలన చిన్న చిన్న పద్యాలు, చిన్న చిన్న పాటలుగా మార్చేస్తుంటారు అన్నమాట. అందువలన ఇప్పుడు మనకి త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య కీర్తనలో కూడా ఈ భగవద్గీత ఉపనిషత్తు తత్వమే ఉంటుంది అక్కడక్కడ మీరు వెతికితే. అందువలన ఈ పాటలు, పద్యాలు అన్నిట్లో మార్చేస్తుంటారు అన్నమాట. మీ ఇంతకుముందు పాడాము ఒకసారి, జగమే మాయ బ్రతుకే మాయ, దాంట్లో చూడండి మొత్తం వేదాంతమే, ఉపనిషత్తు తత్వం ఉంది దాంట్లో. ఆ విధంగా పెడతారు. అందువలన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు డైరెక్ట్గా సంస్కృతము, వ్యాకరణాలు అన్నీ రాకపోయినా, డైరెక్ట్గా ఉపనిషత్తులు చదవకపోయినా, ఆ గురువు గారి ద్వారా వారు ఏ విధంగా అయితే సులభంగా అర్థమవుతుందో ఆ విధంగా నేర్చుకుంటారు.
సో ఆ శ్రవణం ప్రకారము ఉపనిషత్తులు కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకోకపోయినా వాటి సారాన్ని, అందుకే మేము ఎక్కడికైనా వెళ్ళినా స్వామీజీ ఆ భగవద్గీత యొక్క సారాన్ని చెప్పండి అడుగుతారు. ఎందుకు? భగవద్గీత మొత్తం నేర్చుకోవడానికి వారు సిద్ధంగా లేరు, వారి సమయము ఉండదు. కాబట్టి ఆ తత్వాన్ని 3 ముక్కల్లో చెప్పండి అడుగుతుంటారు. అందువలన వారిని చెప్పేవారు ఎన్ని నేర్చుకున్నప్పటికీ ఎదురుగా అర్థమయ్యే వ్యక్తికి వారికి అనుకూలమైన భాషలో, వారికి అనుకూలమైనటువంటి ప్రక్రియలు చెప్పాలి. అందుకే మనమేమనుకుంటాము, నేను ఎన్నిసార్లు గీత పారాయణ చేశాను, నేను ఎన్నిసార్లు క్లాసులు విన్నాను, నేను ఇంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాను, ఇవన్నీ మనం రాసుకుంటాం, ప్రకటించుకుంటాం, పబ్లిసిటీ. కానీ దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకు? ఆ తత్వం మీలో ఎంతవరకు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారు? ఒడిదుడుకులు వచ్చినప్పుడు, ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు, అప్ అండ్ డౌన్స్ మీ జీవితంలో కలిగినప్పుడు మీరు ఎంత తొందరగా బయటపడుతున్నారు? పడడానికి ఈ తత్వం అనేది మీకు ఎంతవరకు ప్రయోజనం సిద్ధిస్తుంది, సహాయాన్ని అందిస్తుంది, అది ఇంపార్టెంట్. అందుకే స్వామి చిన్మయానంద దగ్గరికి వెళ్ళి ఒకరు అన్నారు, స్వామీజీ నేను మీ యొక్క డిస్కోర్స్ అన్ని వింటున్నా, భగవద్గీతను ఇంతవరకు 5 సార్లు నేను చదివేశాను అన్నారు. అంటే 5 టైమ్స్ మొత్తం గీత అంతా విన్నాను, చదివాను అన్నారు. కానీ మనకేమంటారు, గురువు గారు ఏమన్నారు, గురుదేవ్ చిన్మయానంద, మీరు ఎన్నిసార్లు భగవద్గీత చదివారు అనేది ఇంపార్టెంట్ కాదు, భగవద్గీత ఎన్నిసార్లు మీలో ప్రవేశించింది అని అడిగారు. చూసారా, మనం చదివేస్తుంటాం, లెక్కలు పెట్టుకుంటుంటాం, పారాయణ కూడా అలాగే చేస్తాం మనం. అందువలన అన్యేభ్య శ్రుత్వ ఉపాసతే, కొంతమంది ఆ విధంగా విని వారికి అనుకూలమైన భాషలు నేర్చుకొని దాన్ని కూడా ఎవరైతే ఈ పద్ధతిలో ఉపాసతే అంటే ఇక్కడ వింటే, అంటే శృతి అంటే గురువాక్య శ్రవణం, అంటే వారు ఉపనిషత్తును డైరెక్ట్ గా వినకపోయినా గురువు మీద శ్రద్ధ భక్తితో గురువు చేసిన బోధ మాత్రం వింటారు. మీరు చాలా మంది చూడండి, గురువు గారు చెప్పిన క్లాసులతోనే అలా సరిపెట్టుకుంటారు. వారు ఇంక ప్రత్యేకమైన ఉపనిషత్తులు ఏమీ చదవరు, వాళ్ళకంత ఓపిక ఉండదు. అందువలన ఆ గురువు గారితో పూర్తిగా శరణాగతి చేసి శ్రద్ధా భక్తితో వారు చెప్పిన ఉపదేశాన్ని పట్టుకుంటే అప్పటికి కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు? వాళ్ళు కూడా ఈ మృత్యుని దాటిపోతారు. ఎందుకంటే వేదం ఏం చెప్పిందంటే, శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః ఆయేధామాని దివ్యాని తస్తు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యమేతి తమేవ విదిత్వా అమృతత్వమేతి నాణ్యపంత విద్యతేయనాయ అని చెప్పి. అందువలన ఈ తత్వాన్ని మీరు యథాతథంగా అదే కంఠస్థ పెట్టి బయాట్ చేసి అలాగా తెలుసుకోవాలని పని లేదు. ఈ తత్వాన్ని తెలుసుకున్న ఋషులు ఆ పరమపదం బ్రహ్మానంద స్థితిలో ఉన్నారు. మీకోసం స్వాగతం పలుకుతున్న, రెడ్ కార్పెట్ వేసి రండి ఓ అమృత పుత్రులారా, మీరు మృత్యు మీకు లేదు, మీరు చనిపోతామనే భయంతో మీరు అజ్ఞానం వలన కొట్టుకుపోతున్నారు, రండి మీకోసం మేము మీకు అన్ని సిద్ధంగా చేసి ఉంచాము, రండి అని పిలుస్తున్నారు మనకి. కానీ మేము రిటైర్ అయ్యాక వస్తాము, మాకు కొంచెం ఇంకా కర్తవ్యాలు ఉన్నాయి, మాకు డ్యూటీలు ఉన్నాయి, మాకు బాధ్యతలు ఉన్నాయి అని మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్నాము. మీరు తత్వాన్ని తెలుసుకుని అమృతత్వం పొందడానికి మీరు ఇల్లు వాకిలు విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అన్ని విడిచిపెట్టేసి మీరు కూడా ఏదో సంధ్యాన్ని తీసుకుని హిమాలయాల్లో గుహల్లోకి వెళ్ళాలని పని లేదు. ఇక్కడే ఉంటూ తత్వాన్ని తెలుసుకొని మీరు రాజయోగులుగా, ఎలాగైతే 3 అధ్యాయాలు చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ, కర్మ నైవేహి సంసిద్ధిం ఆస్థితాజనకాదయః. చూసారా, లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అన్నారు.
మీరు ఎంత తత్వం తెలుసుకున్న తర్వాత మీరు కర్మయోగంలో ఉన్న మీరు ఆత్మనిష్టలో ఉంటారు. మళ్ళీ మీరు భక్తి ఉపాసనలు చేస్తున్న ఆత్మనిష్టలోనే ఉంటారు. ఇలాగ మనం ఉదయాన్నే ప్రాతకాలంలో భగవద్గీత జ్ఞానయజ్ఞం చేస్తున్న ఆత్మనిష్టలో ఉంటారు. అంటే యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిల శంభో తవారాధనం. అంటే మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఉపనిషత్తులుగా అవుతాయి. అంటే మీరే ఉపనిషత్తు ఋషులుగా మారిపోతారు. అందువలన మనము ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? విద్యలెన్ని కలవు ఏమంటున్నారంటే చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదవవలియు. చదివి చదివి కోటి జనులు చస్తిరి గదా విశ్వదాభిరామ వినురవేమ. వేమన పద్యం ఒకటి ఉంటుంది. ఏమంటున్నారు? చదివి చదివి అందరూ చస్తున్నారు, ఏవేవో చదువుతున్నారు. అదే హస్తరేఖలు, పుట్టుమచ్చల గురించి, ఈ జ్యోతికలు, జ్యోతిష్ శాస్త్రం అని, వాస్తు అని అనేక రకాలు, గ్రహాలు, శని అనేక చెప్తున్నారు కదా శాస్త్రాలు పట్టుకుని మన వాళ్ళు. చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదవవలయు. చదివి చదివి కోటి జనులు చస్త్రి గదా విశ్వదాభిరామ వినురవేమ. అందువలన ఏమంటున్నారంటే ఈ చదివి ఏదైతే ఏవో చదువుకుంటూ అలాగ మట్టిలో కలిసిపోవడం కంటే నీకు అసలు మృత్యువు లేదు, నీకు చావు లేదు, అలాంటి చదువు చదవాలి మనం. మన లక్ష్యం, మన జీవితం యొక్క లక్ష్యం అది. అందువలన ఊరికే ఏదో చదువుకొని ఎంతమంది పోయారు కదా, నీవు మాత్రం అమరుడువై ఆ యొక్క చరిత్ర, ఆధ్యాత్మిక చరిత్ర పుటలలో నువ్వు స్థానం పొందు అని చెప్తున్నారు. అందువలన మనం ఏం చేస్తాము? విషయ సుఖములు, ఈ భోగములు ఆకర్షణలు ఎక్కువ వాటికి. అవి బంగారంలో మెరుస్తుంటే విషయ సుఖాలు, భోగాలు బహిర్ముఖం చేస్తే మనకి అంతర్ముఖంలో మనము వెళ్ళడం కష్టం. విషయ సుఖమును కోరబో కన్నా ఆత్మశాంతికి భంగకరమే అగునవోరన్నా. అంటే విషయ సుఖాన్ని మీరు కోరుకోవద్దు. ఎందుకు? అవి ఆత్మశాంతికి భంగాన్ని వాటేస్తాయి, కలిగిస్తాయి. ఎందుకు? విషయ సుఖమును కోరబో కన్నా అది ఆత్మశాంతికి భంగకరమే అగును ఓరన్నా. దుఃఖ మిశ్రితమైన సుఖము సుఖము కాదని మది ఏరుంగుము. దుఃఖలేశము లేని సుఖము ఆత్మయందే కలది ఓయమ్మా. విషయ సుఖమును కోరబోకమ్మా అది ఆత్మశాంతికి భంగకరమే అగును ఓయమ్మా. దుఃఖ మిశ్రితమైన సుఖము, దుఃఖంతో మిశ్రితమై ఉన్నది ఆ సుఖము, అది వేరుగా లేదు. సుఖము కాదని మదిని ఎరుగు, నీ మనసులో నీ బుద్ధితో తెలుసుకో అది నిజమైన సుఖము కాదు. దుఃఖ లేశము లేని సుఖము అంటే లేశమంతా అయినా సరే దుఃఖము లేని సుఖం ఎక్కడుంది? ఆత్మ సుఖము. ఆత్మయందే కలది ఓయమ్మా అని తెలుసుకోవాలంట. అందువలన ఈ విధమైనటువంటి ఎవరైతే అంటే డైరెక్ట్ గా నాకు పెద్ద చదువు లేదండి, నేను ఉపనిషత్తులు చదవలేనండి, నాకు సంస్కృతం రాదండి, డోంట్ వర్రీ, బాధపడక్కర్లేదు. ఆ తత్వం తెలుసుకున్న ఆ యొక్క గురువు దగ్గర వినినటువంటి సందేశాన్ని, ఉపదేశాన్ని మీరు పదే పదే అభ్యాసం చేస్తే మీరు కూడా ఈ నేను శరీరం, నేనే బాడీ, నేనే శరీరం అనే అజ్ఞాన సంసారం నుండి మీరు బయటపడి అమృతత్వాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు. అందువలన దీన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఏంటి? యావత్ సంజాయతే కించిత్, యావత్ సంజాయతే కించిత్, యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం, సత్వం స్థావర జంగమం, సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్, క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్, క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ,
తద్విద్ధి భరతర్షభ తద్విద్ధి భరతర్షభ యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం. క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఉత్తమం. హే భరతర్షభ అంటే ఈ భరత వంశం అనమాట. ఈ పాండవులు కౌరవులు భరత వంశీయులు అనమాట. భరతుడు అనేవారు మొదటి మూల పురుషుడు. కాబట్టి హే భరతర్షభ అంటే ఈ భరత వంశములో శ్రేష్టమైనటువంటి ఓ అర్జున, యావత్ కించిత్ అంటే చరాచరాత్మైన ప్రాణి ఏదేది పుట్టుచున్నదో ఈ సృష్టి యందు కొంచెం యావత్ కించిత్ అంటే స్థావర జంగమం అంటే చర అచర, కదిలేది కదలనిది. ఎటువంటి ప్రాణికోటి అయినా పుట్టుచున్నదో ఆ ప్రాణికోటి సముదాయం అంతా కూడా అంటే మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అంటారు మన వాళ్ళు. మన పురాణాలు ఏం చెప్పారు? యావత్తు సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఆ 84 లక్షల రకాల జీవరాశులలో మానవ జీవి ఒక్కటి. మనుషుల నెంబర్ కాదు ఇది, మనుషుల లెక్క కాదు, రకాలు అంటే చూడండి, మనుషులు, జంతువులు, ఆవులు, గేదెలు, పందులు, నక్కలు, కుక్కలు, ఎలకలు, బ్యాక్టీరియా, ఈగలు, దోమలు అంటే ఇవన్నీ రకాలు అన్నమాట జీవులు. ఈ విధంగా మనిషి ఒక ప్రాణి. అలాంటి ప్రాణులు, అలాంటి రకాలు 84 లక్షల రకాల జీవులు ఉన్నాయంట. అలాంటి సముదాయం అంతా కూడా క్షేత్రజ్ఞ యొక్క సంయోగం వల్లనే కలుగునని తెలుసుకొనుము. విద్ధి అంటే హే భరతర్షభ యావత్ కించితు స్థావర జంగమం అంటే ఈ సృష్టిలో ఉన్న చరాచరాత్మైనటువంటి ప్రాణి ఏదేదైతే సత్వం పుట్టుచున్నదో, వస్తున్నదో, ఉనికిగా కలిగి ఉన్నదో ఆ ప్రాణికోటి సముదాయం అంతా సర్వం క్షేత్రజ్ఞ యొక్క సంయోగం వలనే. అంటే మీకేం తెలియాలి? పురుష ప్రకృతి యొక్క సంయోగము మిశ్రమమే. ఆ రెండు కలవడం వలనే ఇది ఏర్పడింది. విద్ధి తెలుసుకొనుము. మనం ముందే చెప్పాం ఏంటి? ముందు 2 శ్లోకాల్లో ప్రతి ఒక్కరూ సాధనలో 5 దశలు. ఏంటి 5 దశలు చెప్పాం? కర్మయోగము, ఉపాసన యోగము, శ్రవణము, మననము, నిధిధ్యాసనము. ఈ 5 ఎవరైతే పూర్తి చేస్తారో అన్ని సాధనలు చివరికి ఆత్మజ్ఞానంతో ముగుస్తుంది, సమాప్తం అవుతుంది అంటారు భగవాన్ శ్రీకృష్ణ. అది 4వ అధ్యాయంలో కూడా చూసాం. సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చూసాం. అందువలన ఆత్మానం పశ్యంతి అని చెప్పాము ఇప్పుడే మనం. ఈ విధంగా మనం ఏమంటాము? మనకు చాలా మంది గురువులు చెప్తుంటారు, విన్నారా? ఈ తపస్సు సాధన అనేక మార్గాలు ఉంటాయండి, అనేక సాధనలు ఉంటాయండి. అందువలన గురువుకి చాలా భిన్నంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ మీరు ఒకటి గుర్తించుకోండి, మనము ఏదైనా దేవాలయంకి వెళ్ళాలంటే మనకు అనేక మార్గాలు ఉంటాయి, కాదనట్లేదు. ఇప్పుడు నేను చిలుకూరు బాలాజీ మందిరంకి వెళ్ళాలనుకోండి, మీరు అక్కడ మియాపూర్లో ఉన్నారనుకోండి, మీరు ఒక మార్గంలో వస్తారు. నేను ఎల్బీ నగర్లో ఉన్నాననుకోండి, నేను ఒక మార్గంలో వస్తాను. నేను బోయినపల్లిలో ఉన్నాననుకోండి, కోంపల్లి, సుచిత్ర, బోయినపల్లి వైపు ఉన్నాం అనుకోండి,
మేము ఒక మార్గంలో వెళ్తాం. అదేవిధంగా ఉప్పల్ ఉన్నామనుకోండి, వేరే మార్గంలో వెళ్తారు. ఎన్ని మార్గములో మీరు వెళ్ళినప్పటికీ చిలుకూరు బాలాజీ మందిరానికి మీరు చేరుకుంటారు. కానీ ఆ మందిరం ఉన్నటువంటి గర్భగుడికి వెళ్ళాలంటే ఎన్ని మార్గాలు ఉంటాయి? ఒకే మార్గం. అంటే మీరు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ఉపాయాలు మీరు ఎన్ని టెక్నిక్లు వాడినా చివరికి జ్ఞానయోగం అనే గర్భగృహ ద్వారం దగ్గరికి రావాలి. అక్కడ గర్భగృహం ఒకే మార్గం ఉంటుంది కాబట్టి అందుకే జ్ఞానాదేవత కైవల్యం, మీ యొక్క ఆత్మస్వరూప జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షము. నాణ్య పంత విద్యతే అయనాయ, వేరే మార్గము లేదు అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆలయ ప్రవేశానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ భగవంతుని దగ్గర వెళ్ళడానికి మాత్రము ఒకటే ద్వారం ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనం కర్మయోగము, ఉపాసన యోగము, శ్రవణ మననం చేసిన తర్వాత నిధిధ్యాసనలో మీరు కూర్చొని ఆ తత్వాన్ని చింతనం చేస్తే అప్పుడు మీరు ఆ గర్భగృహ అనే ఆ ఆత్మ చైతన్య ఎరుకలోకి మీరు ప్రవేశిస్తారు. కాబట్టి మనం ఏమనుకుంటాము, మనం ఇది సత్యం, సత్యం సత్యం పునఃసత్యం. అందుకే చాలా మంది మీరు చెప్పింది ఎందుకు అవుతుంది, వేరే మార్గాలు ఉండొచ్చు కదా, వేరే సాధనలు ఉండొచ్చు కదా అని అడ్డంగా వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ వేదాంతం చెప్పిన వాళ్ళందరూ కూడా వీళ్ళంతా కూడా ఒక మతోన్మాదులు, వీళ్ళేంటంటే ఇదంతా ఛాందసవాదులు, మతోన్మాదులు అంటుంటారు. అందుకే మన దయానంద స్వామి ఏమంటారంటే బెటర్ మీకు మన ఏమంటారంటే మనకేమంటారంటే వీళ్ళు చెప్పిందే నిజమా, వీళ్ళు ఒక మతోన్మాదులు అంటారు. కానీ ఆయన ఏమంటారంటే మీరు ఏమైనా అనుకోండి, మమ్మల్ని ఏమైనా అనుకోండి, కానీ సత్యం మాత్రం మేము కాదని చెప్పము. ఎందుకు? అది సత్యం సత్యం పునఃసత్యం. బెటర్ మీరు ఏమైనా మమ్మల్ని అనుకునే పర్వాలేదు, కానీ మేము మాత్రము సత్యాన్ని విడిచిపెట్టమని చెప్తారన్నమాట. అందువలన మనకి చీకటిగా ఉండేటప్పుడు ఆ చీకటిని పోగొట్టడానికి ఎలాగైతే మీరు జపము చేసినా చీకటి పోదు, మీరు పారాయణం చేసినా చీకటి పోదు, మీరు ప్రాణాయామం చేసినా చీకటి పోదు, మీరు ఇంక ఏమి చేసినా చీకటి పోదు. చీకటి పోవాలంటే ఏం చేయాలి? కేవలం అక్కడ ఒక క్యాండిల్ వెలిగించాలి. అందువలన ఒక క్యాండిల్ కనుక మీరు వెలిగించినట్లయితే అక్కడ చీకటి వెంటనే పోయి వెలుతురుస్తుంది. అదేవిధంగా మన అజ్ఞానం అనే చీకటి పోవాలంటే జ్ఞానం అనే వెలుగు రావాలి. తమసోమా జ్యోతిర్గమయ అంటారు. అందుకే అంటే తమస్ అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి జ్యోతిర్గమయ అంటే జ్ఞానం అనే వెలుగు జ్యోతి అది రావాలి. అదొక్కటే మార్గం. ఎందుకంటే మీరు వికారం పొందుతున్నటువంటి గుణాలు కలిగి ఉన్నటువంటి ఈ చక్రంలో మనం పడి నిర్వికారము నిర్గుణమైనటువంటి మన యొక్క యథార్థ స్వరూపాన్ని మర్చిపోయాం. ఇప్పుడు మర్చిపోయింది కాదు, ఇది అనేక వేల లక్షల జన్మల నుంచి మనం మర్చిపోయిస్తున్నాం. ఇది పుడుతున్నాము, చనిపోతున్నాము అంటే మనము నదిని స్నానం చేస్తాం, మునుగుతూ తేలుతూ మునుగుతూ తేలుతూ ఆ విధంగా పునరపి జననం పునరపి మరణం పొందుతున్నాం. కాబట్టి ఇది మనకు స్పష్టంగా కావాలంటే ఈ జ్ఞానం లేదు నాకు. మరి అజ్ఞానం అనే సమస్యకి మరి మనకి మెడిసిన్ ఏంటి? జ్ఞానము. అజ్ఞాన సర్పదష్టస్య బ్రహ్మ జ్ఞానౌషధం వినా. అజ్ఞానం అనే పాము కాటికి ఈ ఆత్మజ్ఞానం అనే ఔషధం తప్ప ఇంక వేరే మందేది పని చెయ్యదు అని చెప్తున్నారు. ఎందుకు పని చేయదు? ఎందుకంటే ఇక్కడ జ్ఞానం అనేది మీకు కలగాలంటే అజ్ఞానం మాత్రమే పోవాలి. అజ్ఞానం పోవాలంటే మీ తత్వజ్ఞానం కావాలి. కాబట్టి ఇక్కడ వేరే సాధన తపస్సులు
పనికిరావు. మీరు చెప్పండి, అంటే నేనే ఆత్మ అని తెలియకపోతే నేను ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ శరీరం నేను, ఇంద్రియములు నేను, మనసు నేనని పొరపాటు పడతాం కదా. అంటే నిద్రలో జరుగుతున్నది అదే. నిద్రలో ఈ శరీరాన్ని మర్చిపోయి మనము స్వప్నంలో వెళ్ళాం. మనము ఏమంటాము, ఈ స్వప్నంలో వ్యక్తి నేనే అని భ్రమపడుతున్నామా లేదా? అంటే స్వప్నంలో మీకు కలుగుతున్న ఆకలి, స్వప్నంలో మీకు కలుగుతున్న అపాయము, స్వప్నంలో మీకు కలుగుతున్న దుఃఖము, ఇది నాకే అని భ్రమపడుతున్నారా లేదా? భయపడుతుంటారు కూడా. ఒక్కొక్కసారి ఎలుగు వంటి పులి మిమ్మల్ని వేటాడుతుంది. ఎప్పుడు? స్వప్నంలో. ఎందుకు? స్వప్నములో ఉన్న శరీరాన్ని నేనే అని మీరు మమేకమైపోయారు. కానీ ఒక్కసారి లేచి బయటకు వస్తే ఏమైంది? ఆ స్వప్న ప్రపంచం అంతా మీలో కలిసిపోయింది. అందువలన మనకి ఎప్పుడైతే ఈ ప్రకృతి నేనే అనే అభిమానానికి శరీరం మీద, అందుకే మనము ఎక్కువ శరీర అభిమానం పెట్టుకున్నాడు ఎవరికి జ్ఞానం ఉండదు. అందువలన ఈ అధ్యాయం ఏమంటున్నారు, ఈ క్షేత్రము అంటే ప్రకృతి, ఈ ప్రకృతి వెనక ఉన్నటువంటి చైతన్యం క్షేత్రజ్ఞ, ఈ రెండు కలయిక వలనే సర్వం సృష్టి వస్తుంది. క్షేత్రజ్ఞ సంయోగాత్, ఈ రెండిటి మిశ్రమం వలనే యావత్తు సత్వం సంజాయతే. సత్వం అంటే ప్రకృతిగా నామరూప ప్రపంచం అనేది సంజాయతే. ఏంటది? స్థావర జంగమం. కాబట్టి ఈ రెండింటికి కారణం ఏంటి? ప్రకృతి తల్లి, ఆ శుద్ధ చైతన్య తండ్రి. అందుకే జగన్మాత జగత్పిత, జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు అంటారు. అయితే దీన్ని మేము ఎలా తెలుసుకోవాలి స్వామి అంటే, మీరు ఒకటి చూడండి. మీ అందరికీ కొబ్బరి చెట్లు తెలుసు. ఒక చిన్న దృష్టాంతం, కొబ్బరి బొండం ఉంటుంది కదండి. కొబ్బరి బొండం మనం తాగుతాం ఈ ఎండాకాలంలో, అందరికీ తెలుసు కొబ్బరి బొండాలు. ఆ పచ్చిగా ఉన్నటువంటి పచ్చని కొబ్బరి బొండము ఆ కొబ్బరి చెట్టు అంత ఎత్తు నుంచి కింద పడింది అనుకోండి, ఏమవుతుంది? లోపల నుండి పగిలిపోతుంది. అదే కొబ్బరి బొండం లోపల ఉన్నటువంటి ఆ యొక్క కోరు కాస్త అలాగా పరిపక్వత చెంది, అలాగ కోరు స్ట్రాంగ్ అయితే, ఆ మెచ్యూరిటీ స్టేట్ వచ్చింది అనుకోండి, లోపల ఉన్న కూర అలాగా కొబ్బరికాయలా మారిపోయి పైన ఉన్న పొర ఎండిపోతుంది. అలాగే ఎండిపోయి లోపల నుండే ఆ కొబ్బరికాయకి ఆ పొరకి మధ్యన కొంత గ్యాప్ వచ్చేస్తుంది. అందువలన అదే కొబ్బరికాయ బాగా ఎండిపోయినటువంటి పండిపోయినటువంటి కొబ్బరికాయ అంత ఎత్తు నుంచి పడినా అది లోపల నుంచి పగలదు కాక అది తీయాలంటే మీరు ఎంతో కష్టపడి తీయాల్సి వస్తుంది. దానికి ఎక్స్పీరియన్స్ అవసరం. ఆ విధంగా నేను ఈ శరీరంతోనే ఉన్నాను, నేనే శరీరాన్ని. శరీరం లావు అయింది, నేను లావు అయిపోయాను. శరీరం సన్నబడింది, నేను సన్నగా అయిపోయాను. చూసారా? అంటే ఈ అజ్ఞానం అనే కొబ్బరి బొండంలా ఉన్న నేను, అందుకే ఈ బొండంలాగా ఉన్నవాడిని నేను, కొబ్బరి బొండంలో ఉన్న నేను, నాకిన్ని ఈ శరీరము ఇంద్రియములు మనసుకి మధ్యన గ్యాప్ పెంచుకోవాలి. కొబ్బరికాయ బొండం మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఎలాగైతే పెరుగుతుందో ఆ విధంగా మనము ఈ శ్రవణము, కర్మయోగము, ఉపాసన, శ్రవణము, మనన, నిధిధ్యాసనం ద్వారా ఈ గ్యాప్ మనము పెంచుకోవాలి. అప్పుడు మీకు ఎటువంటి సమ్మిడిపోటు దెబ్బలు, అప్ అండ్ డౌన్స్, లోటుపాట్లు ఎన్ని కలిగినా మీరు దేనికి చలించరు. ఎందుకు? మీరు చిదానంద రూప శివ మీ ఎరుకలో ఉంటారు. మీ ఎరుకలో ఉంటూ ఈ శరీర ఇంద్రియ మనసును మీరు ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకుంటారు, ఒక కారులాగా, ఇల్లులాగా. అందువలన ఈ తత్వం తెలుసుకుంటే ఏమవుతుంది? అజ్ఞానం వలన దేహాభిమానం కలుగుతుంది కదా మనకి. దేహాభిమానంతోనే కోరికలు తీర్చుకోవడానికి కర్మలు చేస్తాం. కర్మల వలన పుణ్యపాపాల వలన సుఖదుఖాలు ఏంటి? మళ్ళీ మనకి కంప్లీట్ సంచిత కర్మగా మళ్ళా మూటలుగా ఉంటాయి. అజ్ఞానం వలన మళ్ళా మీకు ప్రారంభ కర్మతో శరీరం వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ దేహాభిమానం పెట్టుకుంటారు. అజ్ఞానం ఉన్నది బాగా. మళ్ళీ కోరికలు తీర్చుకోవడానికి
మళ్ళీ పుణ్యపాపాలు, మళ్ళీ సుఖ దుఃఖాలు, మళ్ళీ జన్మ, మళ్ళీ మరణం. అంటే దీన్నే సంసార చక్రము, పునరపి జననం పునరపి మరణం అంటారన్నమాట. దీన్ని సంసారము. ఈ సంసారానికి మూల కారణం ఏంటండి? అజ్ఞానం. ఏంటి అజ్ఞానము? నేను శివ, ఈ ప్రకృతి పార్వతిని నేను ఉపయోగించుకుంటున్నాను అనే జ్ఞానం లేకపోవడం, దాన్ని అజ్ఞానం అంటారు. అది తొలగిపోతే చిదానంద రూప శివోహం శివోహం. అందువలన ఈ విధంగా ఈ తత్వం ఎప్పుడైతే తెలుసుకున్నారో దీని యొక్క మహిమ ప్రయోజనము రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.